మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కండిషన్లు లేకుండా, కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం, మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరూ నేను హెచ్చరిస్తా ఉన్నా. మాటలు చెప్పిన తలక కాదు ప్రభుత్వం నడుపుడంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి, ఎక్కువ మాట్లాడితే లాగుల తొండలిసి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి, నువ్వు చెప్పిన కార్యక్రమాలకు జరుగుతాయి. నిన్ను దమ్ముంటే రా, నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే రా. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలే అయింది, ఏ ఊరికోదామప్ప, సెక్యూరిటీ లేకుండా రా. దమ్ముంటే నువ్వు రా, నేను కూడా వస్తా. అధికారులు వద్దు, ఎవ్వరొద్దు, పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైంకు విత్తనాలు ఇస్తున్నావు, టైంకు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది, మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనన్నా చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు, అన్నా పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది, కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఊళ్ళల్లో, కొంతమంది పాపం ఇది వరకు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటూ ఉండే, వాళ్ళ పరిస్థితి కూడా ఆగమైపోయిందన్న, వాళ్ళ గురించి కూడా మాట్లాడని చెప్పిండు. నేను మా రంగారెడ్డి జిల్లాలో ఉండే రైతన్నలందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు కోతలు, మంచినీళ్లు లేక, అదేవిధంగా సాగునీరు లేక ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి పోతుంటే, ఏ రకంగా రేపటి రోజున పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయి, ఆలోచన చేయండి. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాడు, ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ కు పోయే మెట్రో రద్దు. ఇక మన కంటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు కోతలు, మంచినీళ్లు లేక, అదేవిధంగా సాగునీరు లేక ఇలా పరిశ్రమలు ఉన్నాయి పోతుంటే, ఏ రకంగా రేపటి రోజున పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయి, ఆలోచన చేయండి. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాడు, ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ కు పోయే మెట్రో రద్దు. ఇక మన కంటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ ఎట్లయితుంది మనం ఆలోచన చేయాలి. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత మేము ఇవాళ రైతులుగా బాధపడుతున్నామనే రైతన్నలందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం, వదిలిపెట్టాం. అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు. అక్క ఏమన్నదంటే, ఈ పోరాటం ఇక్కడితో ఆపద్దండి, రుణమాఫీని ముంగట తీసుకుపోవాలి, రుణమాఫీ అయ్యేదాకా మనం వెంటబడాలి, ఊరికి పోవాలి, ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది. ఒక్క రుణమాఫీ కాదు, నెక్స్ట్ 6 గ్యారంటీలు ఎంబడ పడతాం, అటెన్కన్నీ డిక్లరేషన్లు ఎంబడ కూడా పడతాం. చేవెళ్లకు వచ్చి నువ్వు చెప్పినావు, ఎస్సీ డిక్లరేషన్ అన్నావు, కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని నరికినావు, వదిలిపెట్టాం. బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డికి పోయినావు, 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు, అది కూడా వదిలిపెట్టాం. అదేవిధంగా రైతు డిక్లరేషన్ అన్నావు, చాలా కథలు చెప్పినావు, ఏది వదిలిపెట్టాం. మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం, విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టాం, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం, మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం.